షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ చాలామందికి 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఒకటి క్లారిటీ అయితే అందరికీ ఉంది. సో 2025 మరి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, మరి ఆ నోటిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, నాకు అసలు వయస్సు ఉంటుందా ఉండదా, చాలామంది లాస్ట్ టైం ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రకమైన సందేహం. ఇది చాలామంది మన ఆఫీస్కి కాల్ చేసి అడుగుతున్నారు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అలాగే మన అర్హత, ఎడ్యుకేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, జనరల్ స్టడీస్లో ఏం చదవాలి, అర్థమెటిక్ రీజనింగ్లో ఏం టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, అన్ని అంశాలు కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇమ్మీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లేటెస్ట్కి సంబంధించిన ఎస్ఐ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఇలా ఏది ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేవి మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇకపోతే నేను అదే పెట్టాను తమ్ముళ్ళు, మీరు అప్లై చేయడానికి వయస్సు ఉంటుందా, 100% ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. సో అదే అంశం మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఇకపోతే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మీకు తెలుసు డిసెంబర్ 5వ తారీఖు ఒక ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతున్నాయి. అలాగే డిసెంబర్ 9వ తారీఖు ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ అండ్ ఏపీకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకి మెయిన్స్ కానిస్టేబుల్కి సంబంధించిన షార్ట్ టర్మ్ బ్యాచ్ ఒకటి ఉంది. అలాగే లాంగ్ టర్మ్ బ్యాచెస్ సంబంధించి 2 బ్యాచెస్ ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో కొత్త బ్యాచెస్ మన డిసెంబర్ 5వ తారీఖు 9వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. ఒక పర్టికులర్గా ఒక ప్లానింగ్గా అద్భుతమైన GS టీమ్తో అర్థమైన హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మీరు ఆఫీస్కి విజిట్ చేసి ఏ ఫ్యాకల్టీ ఏంటని కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. సో అందరూ కూడా దాదాపు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అండ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఎక్స్క్లూజివ్గా చెప్పిన వాళ్ళు అండ్ గ్రూప్ 2 స్థాయిలో ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి సో మీరు GS కావచ్చు, మ్యాథ్స్ మొత్తం నేనే డీల్ చేస్తాను, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అది అందరికీ తెలుసు. సో మనకు సంబంధించిన మొత్తం కూడా అద్భుతమైన టీంతోని ఎగ్జామ్స్ కావచ్చు, వీకెండ్ టెస్టులు కావచ్చు, డైలీ టెస్టులు కావచ్చు, కంపల్సరీ డైలీ టెస్ట్ ఇస్తున్నాం, అలాగే వీకెండ్ టెస్టులు పెడుతున్నాం, రిజల్ట్ ఇస్తాం ర్యాంకింగ్ వైజ్గా. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. డిసెంబర్ 5వ తారీఖు అండ్ డిసెంబర్ 9వ తారీఖు కొత్త బ్యాచెస్ మన దగ్గర ఉన్నాయి. ఎవరైతే మన కోచింగ్ దూరంగా ఉండి రాలేకపోతున్నారో వాళ్ళు మనకు ఆఫ్లైన్లో, మన ఆన్లైన్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తే దానిలో తెలంగాణకి ఫుల్ కోర్స్ ఉంది అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ కోర్సెస్. అలాగే FBOకి సంబంధించిన కోర్స్ ఉంది అండ్ మనకు అన్ని రకాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్సెస్, లాంగ్ టర్మ్ బ్యాచెస్ 25 ఎడిషన్కి తగ్గట్టుగా ఇప్పుడు కూడా ఇంకా వీడియో షూట్ అవుతున్నాయి. అద్భుతమైన కోర్సెస్ మనం లాంచ్ చేసాం. ఆన్లైన్లో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో ఇమీడియట్గా మన పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అసలు విషయానికి వద్దాం. మనం ఇక్కడ చాలా మందిలో ఉన్నటువంటి సందేహాలకు నేను ఒక క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నోటిఫికేషన్ అనేది గతంలో మనకు వచ్చింది 2022 ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. 2022 ఏప్రిల్ 25వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. కట్ ఆఫ్ డేట్ ఏమి ఇచ్చిందంటే అదే ఇయర్లో 1 జూలై 2022 అని కట్ ఆఫ్ డేట్ ఇచ్చాడు, అవునా? సో ఆ కట్ ఆఫ్ డేట్ అంటే ఈ లెక్కన మనకు నెక్స్ట్ మనకు 2025లో ఏప్రిల్లోనే నోటిఫికేషన్ వస్తుంది అంటే కట్ ఆఫ్ డేట్ కూడా 1 జూలై 2025 అయినా మనం ఫిక్స్ అవ్వాలి, రైట్? ఇకపోతే పోలీస్ కానిస్టేబుల్కి ఏజ్ దగ్గరికి వస్తే యాక్చువల్గా ఉన్నది 22 ఇయర్స్ అండి.
అయితే ఏం చేశారు, 3 years అనేది కామన్గా అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కామన్గానే 3 years పెంచడం అనేది జరిగింది. సో అప్పుడు మన కానిస్టేబుల్ ఏజ్ ఏమైపోయిందంటే 25 years అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేశారంటే మొన్న తెలంగాణలో నోటిఫికేషన్స్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి అరౌండ్ 19 వరకు కనుక చూసుకుంటే 2 నోటిఫికేషన్లు వచ్చాయి. తర్వాత 2019 మళ్ళీ 20 నుంచి ఈ 5 సంవత్సరాల గ్యాప్లో ఒక పెద్ద నోటిఫికేషన్ 22లో ఈ 22 ఏప్రిల్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకో 2 years పెంచడం జరిగింది. అంటే టోటల్గా పోలీస్ కానిస్టేబుల్ ఓసీకి 27 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 32 years ఇవ్వడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా 25 ఇచ్చారు కానిస్టేబుల్కి, కానీ మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ లాగా ఇచ్చి ఒక 2 ఏళ్ళు మళ్ళీ పెంచడం అనేది జరిగింది. సో 27 ఓసీ, 32 అండ్ కానిస్టేబుల్కి ఓసీ వాళ్ళకి 27, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి 32 years. అలాగే ఎస్ఐ విషయానికి వస్తే 25 + 3 అంటే 28 years ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2 years పెంచారు, 30 ఓసీకి ఇవ్వడం జరిగింది, +5 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 35 years అంటే +35 years ఇవ్వడం జరిగింది. ఇది మనకు మొన్న జరిగినటువంటి 2022 ఏప్రిల్ 25వ తారీఖు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి. మరి ఇప్పుడు నోటిఫికేషన్ చూస్తే 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2022 అంటే 23, 24, 25. సో 3rd yearకి వచ్చిన మనం 3 years గ్యాప్ వచ్చింది. కాబట్టి ఒకవేళ మనకు నోటిఫికేషన్ కనుక వస్తే న్యూ నోటిఫికేషన్ 2025 ఏప్రిల్ 25వ తారీఖుకి నోటిఫికేషన్ 100% వస్తుందని చెప్పారు. సో 2025 ఏప్రిల్ 25కి నోటిఫికేషన్ కనుక వస్తే కట్ ఆఫ్ డేట్ ఏమిస్తారు అంటే 1 July. మన కట్ ఆఫ్ డేట్ ఏమిస్తారు అంటే 1 July 2025 ఇస్తారు. మరి ఈ కట్ ఆఫ్ డేట్కి నాకు ఏజ్ ఉందా లేదా అని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. కాబట్టి మీకు మంచి క్లారిటీ ఇస్తాను. ఏ డేట్ మధ్యలో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి, జస్ట్ అంతే, సింపుల్. 100% ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, దీనిలో నో డౌట్ ఎట్ ఆల్. పోలీస్ కానిస్టేబుల్కి ఓసీకి చిన్న వయసు 18 నుంచి పెద్ద వయసు 27 వరకు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఓసీ వాళ్ళు ఏ డేట్లలో పుట్టి ఉండాలి కనుక చూసుకుంటే 2 July 1998 నుంచి 1 July 2007 అంటే ఈ డేట్లలో కానీ ఈ డేట్ మధ్యలో కానీ పుట్టి కనుక ఉంటే మీరు ఓసీ కానిస్టేబుల్ విద్యార్థులు ఎలిజిబిలిటీ 10+2 అర్హతతోని. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 18 నుంచి 32 years వరకు ఏజ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే 2 July 1993 నుంచి 2 July 1993 నుంచి 1 July 2007 వరకు వీళ్ళు ఈ మధ్యలో పుట్టి ఉంటే వాళ్ళు కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు. నేను బాజాప్తా 1 July 2025 కట్ ఆఫ్ తీసుకొని మరి చెప్తున్నా. కాబట్టి 100% ఇది 100% కరెక్ట్ అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ ఎస్ఐ వాళ్ళ కనుక వస్తే 21 years నుంచి 30 మధ్యలో ఉంటుంది ఓసీ వాళ్ళకి. వాళ్ళు 2 July 1995 నుంచి 1 July 2004 మధ్యలో పుట్టి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఎస్ఐకి. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1990 July 2 నుంచి 1 July 2004 మధ్యలో కనుక పుట్టి ఉంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతారు. పైన మొత్తం కానిస్టేబుల్ 2 ఇన్ఫర్మేషన్, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూడబ్ల్యూఎస్. ఎస్ఐ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓసీ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి. సో ఈ డేట్ మధ్యలో ఓసీ వాళ్ళు పుట్టి ఉంటే ఎస్ఐకి ఎలిజిబుల్, ఈ డేట్ మధ్యలో కనుక పుట్టి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది క్లియర్ క్లారిటీ అండి. ఇకపోతే ఇది 100% ఇదే ఇస్తారు కూడా. ఒకవేళ మీరు కనుక కొద్దిగా గవర్నమెంట్ ఇంకా ఫోర్స్ చేస్తే 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని కనుక చూస్తే, ఒకవేళ 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, మామూలుగా ఇదే లాస్ట్ టైం ఇచ్చిన గ్యాపే కదా, ఒకవేళ 35 years కనుక ఇస్తే ఒకవేళ ఇంకొక సంవత్సరం పెంచండి కనుక అడిగితే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కానిస్టేబుల్ దగ్గరకు వస్తే 1997 2 July, ఇది నేను ఇప్పుడు బ్లూ కలర్లో రాసేది గ్యారంటీ లేదు, పైది మాత్రం 100% గ్యారంటీ. ఇందా చెప్పింది 2 July 1997 నుంచి 1 July 2007 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూడా సేమ్ 1992, ఇంకొద్దిగా బ్యాక్ వెళ్ళాలి, 1992 July 2, ఇది బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు. ఒకవేళ ఎస్ఐ కూడా ఒక ఇయర్ కనుక ఇంకొద్దిగా ఏజ్ పెంచితే అప్పుడేమవుతుంది అంటే సేమ్ 2 July 1994 నుంచి, అంటే అప్పుడు దాదాపుగా వీళ్ళకి ఎంత అంటే 31 years ఏజ్ ఛాన్స్ ఇస్తారన్నమాట, ఒక సంవత్సరం పెంచి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 1989 July 2 నుంచి సేమ్, ఈ డేట్ మారదు, ఈ డేట్ కామనే 1 July 2004 వరకు. ఇది ఆప్షనల్ అండి, ఇది గ్యారంటీ లేదు. ఒకవేళ +1
పెంచినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు నేను రెడ్ కలర్లో పెడుతున్నానో ఇది 100%గా ఈ డేట్లలో కనుక మీరు ఉంటే 100% మీకు ఏజ్ అనేది ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ ఛాన్స్ ఇస్తే అప్పుడు ఈ బ్లూ కలర్లో పెట్టింది ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% మీరు ఏదైతే ఈ కలర్ ఉందో దాంట్లో ఖచ్చితంగా మీరు కనుక ఉంటే మీరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐలకు కానీ అర్హత ఉంటారు. ఇది 100% క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా వీడియో. సో మీ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాపం చాలామంది విద్యార్థులకు క్లారిటీ లేదు. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్నారు, 2025 ఆగస్టులో ప్రిలిమ్స్ అని అన్నారు. గతంలో మనకు అక్టోబర్లో ప్రిలిమ్స్ జరిగింది. కానీ అప్పుడు ఉద్యమాలు చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ అని చెప్పి ఏం చేశారు, 40 మార్కులకే ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు, బీసీ వాళ్ళు 50 మార్కులకే అయినట్టు, ఓసీ వాళ్ళు 60కే క్వాలిఫై అయినట్టు 200 మార్కుల ఎగ్జామ్కి అలా డిజైన్ చేసుకోవడం జరిగింది. సరే ఇప్పుడు మనకి ఎట్లా అవుతుంది ఏందో తర్వాత సంగతి. కానీ ఏజ్ విషయంలో మాత్రం ఇది 100% క్లారిటీ. సో ఇంకా మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్కి సంబంధించి బ్యాచెస్ డిసెంబర్ 5, డిసెంబర్ 9కి ఉన్నాయి. ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే ప్లే స్టోర్లో వెళ్ళి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేస్తే అందులో మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.